హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. పెద్ద సినిమా రిలీజ్ కి ఇంకో 5 రోజులు మాత్రమే టైం ఉంది భయ్యా. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా పైన ఆశలు పెట్టుకున్న చాలా కళ్ళు ఇంకా పెద్దవిగా అవుతూ చూస్తున్నాయని చెప్పాలి. మార్చ్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా తర్వాత ఏప్రిల్ కి, ఆ తర్వాత జూన్ కి పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఎట్టకేలకి జూన్ 4th అయితే పకడ్బందీగా రిలీజ్ కి సిద్ధమైపోయింది. ఈ మధ్యలో కూడా కొన్ని ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ ఇష్యూ కూడా వచ్చి కాస్త కంగారు పడ్డాం, కానీ ఆ ఇబ్బందులేవి కూడా పెద్ద సినిమాకి ఇబ్బంది కలగకుండా లైన్ అయితే క్లియర్ అయిపోయింది. కానీ అయినా కూడా రిలీజ్ దగ్గర అవుతున్న కొద్దీ చాలా మందికి టెన్షన్ అయితే ఉంది. ఈ సినిమా పైన ఎంతగానో ఆశలు పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ ఒక పక్క, 3 ఏళ్లుగా కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసుకొని సినిమా తీసిన డైరెక్టర్ ఒక పక్క, సినిమాకి 350 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన నిర్మాణ సంస్థ, ఇవన్నీ ఒక పక్క ఉంటే చాలా ఏళ్లుగా హిట్ చూడని స్టార్ హీరో ఈ సినిమాతోటైనా గట్టెక్కాలనే ప్రయత్నం. వీటన్నిటి మధ్యలో ఉంది పెద్ద సినిమా. ఇంతే కాకుండా ఎగ్జిబిటర్స్, థియేటర్స్ కి ఆడియన్స్ చాలా వరకు దూరం అయిపోతున్నారన్న టెన్షన్ లో ఉండగా ఈ సినిమా నుంచైనా మళ్ళీ ఆడియన్స్ థియేటర్ కు వచ్చి మళ్ళీ ఆ పండగ లాంటి వాతావరణం కలగాలని కోరుకుంటున్నారు. మరి ఇంతమంది ఆశల్ని పెద్ద సినిమా నెరవేరుస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ ఉన్నా ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాల్సిందే అన్న అంశాలే ఎక్కువగా ఉన్నాయి. అవేంటనేది క్లియర్గా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. ఈలోపు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు విషయానికి వస్తే, బుచ్చిబాబు మొదటి సినిమా అయిన ఉప్పెన పెద్ద హిట్ కొట్టాడు. చాలా మంది దర్శకులు మొదటి సినిమా హిట్ తర్వాత రెండో సినిమాలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే మొదటి సినిమా హిట్ అయ్యి దాని తాలూకు కథనం రెఫరెన్స్లు కొన్ని ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్టార్ హీరోని హ్యాండిల్ చేసే టాస్క్ ఒకటి ఉంటుంది. అందుకే పెద్ద విజయంతో తాను స్టార్ హీరోని కూడా విజయవంతంగా హ్యాండిల్ చేయగలను అని నిరూపించుకోవాల్సిన అవసరం మన బుచ్చిబాబుకు ఉంది. ఇది జరిగితే టాప్ హీరోలను హ్యాండిల్ చేసే దర్శకుల లిస్ట్ లో మన బుచ్చిబాబు కూడా చేరుతాడు. అయితే ప్రమోషనల్ మెటీరియల్స్ చాలా వరకు న్యూట్రల్ గానే ఉంది కాబట్టి సినిమాలో కూడా ఎక్కువ ఎలిమెంట్స్ ఉండి కాస్త కన్ఫ్యూజ్ అయ్యే టైప్ కనబడుతుంది. కాబట్టి ఒకవేళ సినిమా రిజల్ట్ కొంచెం ఏమైనా తేడా కొట్టినా కూడా సినిమా ప్రమోషన్స్ లో మూవీ టీం అంతా కూడా బుచ్చిబాబునే పొగుడుతూ బుచ్చిబాబు పైనే తోస్తున్నారు. కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మాత్రం బుచ్చిబాబే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న వృద్ధి సినిమాస్, ప్రజెంట్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కి కూడా ఈ సినిమా హిట్ చాలా కీలకమైపోయింది. ఎందుకంటే ఈ సినిమాకి బడ్జెట్ దాదాపుగా 350 కోట్లు అయ్యిందట. వృద్ధి సినిమాస్ నుంచి వచ్చే ఫస్ట్ సినిమా ఇది. ఇంత పెద్ద నెంబర్ ఈ ప్రొడక్షన్ హౌస్ కి కొంచెం రిస్క్ అని చెప్పాలి. ఇక ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్, జట్లీ లాంటి సినిమాలు భారీ నష్టాలను అయితే చూపించాయి. అదే టైంలో భారీ పెట్టుబడి పెద్ద పైన కూడా పెట్టారు. కాబట్టి ఈ సినిమా మంచి వసూలు సాధించడం వీళ్ళకి ఎంతగానో ముఖ్యం. వృద్ధి సినిమాస్ విషయం ఏంటో కానీ మైత్రి మూవీ మేకర్స్ మాత్రం నెక్స్ట్ లైనప్స్ అయితే చాలా భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమా ఎఫెక్ట్ చేయకుండా వీళ్ళని ఖచ్చితంగా కోలుకునేలా చేస్తేనే ఆ భారీ ప్రాజెక్టులకు కూడా వీళ్ళకి ఫండింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రస్తుతం మన తెలుగు సినిమా ఉన్న పరిస్థితి. సంక్రాంతి తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ హిట్ ఏమీ రాలేదు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం కూడా చాలా వరకు తగ్గిపోయింది. సినిమా చాలా బాగుందంటేనే థియేటర్, లేదంటే ఓటీటీ అనే అలవాటు బాగా పెరిగిపోయింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యులు అందరూ సంక్రాంతి తర్వాత దాదాపుగా 4 నెలలు సమ్మర్ సీజన్ అయినా కూడా నష్టాలనే చూశారు. ఇదే టైంలో ఐపీఎల్ సీజన్ కూడా చాలా వరకు సినిమాల్ని దెబ్బ కొట్టిందని చెప్పాలి. కొన్ని మల్టీప్లెక్స్ చెప్పే లెక్కల ప్రకారం సంక్రాంతి తర్వాత తెలుగు సినిమాల నుంచి పెద్దగా ఆదాయం రాలేదు. హిందీ, హాలీవుడ్ సినిమాల వల్ల మాత్రమే థియేటర్లు నడుస్తున్నాయని చెబుతున్నారు. నిజానికి దురందరు, మైకిలు అంతెందుకు, మొన్నొచ్చిన కృష్ణావతారం సినిమా కూడా ఎంతో కొంత జనాలను థియేటర్ కి రప్పించింది. కానీ ఏ తెలుగు సినిమా కూడా జనాలని థియేటర్ వరకు అయితే రప్పించలేకపోయింది. మొన్న తమిళ ఇండస్ట్రీలో సూర్య కరుప్పు మూవీ 250 CR వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసి తమిళ ఇండస్ట్రీకి మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి. ఇటు మలయాళం ఇండస్ట్రీలో కూడా దృశ్యం 3 వచ్చి ఓ 200 కోట్ల వరకు అయితే వసూలు చేసి మంచి బిజినెస్ రేట్ లోనే ఇండస్ట్రీని నిలబెట్టింది. కానీ తెలుగు పరిశ్రమ మాత్రం వరుస నిరాశల్ని ఎదుర్కొంటుందనే చెప్పాలి. ఇక నిర్మాతలు, ఎగ్జిబిటర్ల వివాదం కూడా భారీగా పెరగడానికి ఇది కూడా ఒక రీజన్ అనే చెప్పాలి. థియేటర్ లో ఆదాయం పెంచుకునే విధానం అంటే పర్సంటేజ్ సిస్టమ్ పై వివాదం అయితే నెలకొంది. నిర్మాతలు, థియేటర్ యాజమాన్యుల మధ్య విభిన్న అభిప్రాయాలు వచ్చాక పెద్ద విడుదల సమయంలో ఈ సమస్య మరింత చర్చనీయాంశమైంది. ఎందుకంటే దాదాపుగా 4 నెలల నుంచి
నిర్వాహకుల మీదున్న థియేటర్ యజమానులు కావచ్చు, భారీ పెట్టుబడులు పెట్టి ఇప్పుడైనా లాభాల్ని చూద్దామని ఆశపడే నిర్మాతలు కావచ్చు, ఇద్దరు వైపులోనూ న్యాయం ఉన్నా ఎటు తేల్చుకోలేక ఆ వివాదం అయితే చాలా రోజులు నడిచిందనే చెప్పాలి. ఇక ఎట్టకేలకు మన సురేష్ బాబు గారు ఒక నోట్ రిలీజ్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యాక ఇష్యూ కాస్త కూల్ అయ్యి జూలై 3 వరకు ఓపిక పట్టాలని సద్దుమణిగింది. కాకపోతే ఇప్పుడు వచ్చే ఈ సినిమా థియేటర్లో భారీగా సందడి చేస్తేనే జూలై 3న జరిగే చర్చల్లో మంచి సానుకూల పరిస్థితులు అందరికీ దొరుకుతాయి. అందుకని పెద్ద సినిమా భారీగా థియేటర్లో హంగామా చేయాల్సిన అవసరం ఈ వివాదానికి కూడా అవసరమనే చెప్పాలి. ఇక అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ మెగా ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలు. దాదాపుగా రామ్ చరణ్ కి రంగస్థలం తర్వాత ఒక సోలో హిట్ సినిమానే లేదు. రంగస్థలం సినిమానేమో 2018లో రిలీజ్ అయింది. ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ సినిమా భారీగా ఫ్లాప్ అవ్వడం, RRR లో తను సోలో హీరో కాకపోవడం, ఆచార్య సినిమాలో క్యామియో చేసినా కూడా అది అంతగా వర్కౌట్ అవ్వక ఫ్లాప్ అవ్వడం, ఇక బిగ్గెస్ట్ డిసప్పాయింటెడ్ గా గేమ్ చేంజర్ అయితే భారీ ఫ్లాప్ గా నిలవడం, వీటన్నిటి వల్ల రామ్ చరణ్ కెరియర్ అయితే చాలా వరకు వెనకబడిపోయే ఉంది. ఈ పెద్ద సినిమా హిట్ రామ్ చరణ్ కి తన ఫ్యాన్స్ కి ఎంతగానో ఇంపార్టెంట్ అని చెప్పాలి. మరి ఇంతమంది భారీ ఆశలున్న ఈ పెద్ద సినిమా జూన్ 4న విడుదలై ఎలాంటి రిజల్ట్ ని తీసుకొస్తుందో చూడాలి. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే జరిగే ప్లస్ పాయింట్స్ ఏంటంటే రామ్ చరణ్ కు మంచి కంబ్యాక్ అవ్వడం, బుచ్చిబాబుకు స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తీసుకురావడం, నిర్మాతలకు మంచి లాభాలు రావడం, ఇక థియేటర్లకు చాలా కాలంగా దూరమైన మన ప్రేక్షకులంతా మళ్ళీ థియేటర్ వాతావరణానికి దగ్గరవ్వడం. ఒకవేళ ఇదే సినిమా కనుక ఫెయిల్ అయితే ఇప్పటికే కష్టాల్లో ఉన్న పరిశ్రమ మరింత ఒత్తిడికి పెరుగుతుంది. పెద్ద బడ్జెట్ సినిమాల విషయంలో నిర్మాతలు ఇంకా జాగ్రత్త పడాల్సి వస్తుంది. థియేటర్ల పరిస్థితి కూడా మరీ క్లిష్టంగా మారిపోతుంది. అంతేకాదు తెలుగు సినిమా సెట్ చేసుకున్న పాన్ ఇండియా మార్కెట్ స్టాండర్డ్స్ స్లోగా తగ్గుతాయి. మరి ఇన్ని టాస్కుల్ని పెద్ద సినిమా అవలీలగా దాటుతుందని ఫ్యాన్స్ అయితే నమ్మకాన్ని చూపిస్తున్నారు. ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే మాత్రం చాలా వరకు 50-50 ఛాన్సెసే కనబడుతున్నాయి. కానీ మార్కెట్ స్ట్రాటజీల ప్రకారం చూస్తే తెలుగులో సినిమా లేక దాదాపుగా 4-5 నెలలు అయ్యింది కాబట్టి ఉన్న ఒకే ఒక్క దిక్కుగా పెద్ద సినిమా ఉంది కాబట్టి ఈ సినిమా బిలో యావరేజ్ గా ఉన్నా చాలు మంచి మార్కెట్ నే క్రియేట్ చేస్తుందని నిపుణులు అయితే అంటున్నారు. ఒకవేళ ఈ పెద్ద సినిమా గనక మిస్ అయ్యింది అంటే 2026లో ఇంత భారీ స్కేల్లో ఉండే సినిమా రిలీజ్ కి లేదు. ఆగస్ట్లో వచ్చే పారడైజ్ ఎంతో కొంత సేవ్ చేస్తుందేమో చూడాలి. కానీ పెద్ద స్టార్ హీరోల నుంచి అయితే సినిమాలు వచ్చేలా లేవు. అల్లు అర్జున్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ ఇప్పట్లో వాళ్ళ సినిమాలు అయితే లేవు. ప్రభాస్ నుంచి ఒకే ఒక్క ఆప్షన్ ఫౌజీ సినిమా అయితే ఉంది. కాకపోతే దానికి కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ అదేమైనా వస్తే హ్యాపీయే, ఒకవేళ రాలేదు అంటే 2026 మన తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా అచ్చురాని సంవత్సరంగా ఉండిపోతుంది. ఓవరాల్ గా ఈ పెద్ద సినిమా పైన నా ఒపీనియన్ అయితే సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ్య. కాకపోతే ప్రమోషన్ మెటీరియల్స్ చూసే చాలా వరకు భయం వేస్తుంది. అయితే మీకేమనిపిస్తుంది? ఈ పెద్ద సినిమా అందరూ పెట్టుకున్న ఆశల్ని నిలబెట్టి ఇండస్ట్రీకి మళ్ళీ ఆ పాత వైభవాన్ని తీసుకొస్తుందా, లేదంటే ఇంకాస్త డిసప్పాయింట్ చేసి ఇంకొన్ని రోజులు కష్టాలకు దారి తీస్తుందా అనేది కామెంట్లో తెలియజేసి చెప్పండి.